జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి మసాజ్ చేయడానికి రాబోతుంది ఒక అందమైన బేబీ. అదేనండి మన అదిరే అభి. ప్లీజ్ వెల్కమ్ హిమ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. హాయ్ హలో, నేను డమ్మ డక్క డాలి. దిస్ ఈజ్ మై మసాజ్ సెంటర్. ఆకలిస్తే అన్నం పెట్టను, అలిసొస్తే మాత్రం ఆయిల్ పెట్టి మసాజ్ చేసా. ఏంటి మసాజ్ అంటే అలా చూస్తున్నారు? యు నో వాట్, ఎవ్రీవన్ డస్ ద మసాజ్. నో, ఈమె మసాజ్ చేస్తుంది, ఆవిడ మసాజ్ చేస్తుంది రోజు. ఓ అమ్మా, అది మసాజ్ కాదు, మెసేజ్. అదే మసాజ్ కి మెసేజ్ కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఎందుకంటే మసాజ్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా రెండు చేతులు కావాలి. కుళ్ళు జోకు. ఈ రోజు మా డమ్మ డక్క డాలి మసాజ్ సెంటర్ లో ఎవరు వస్తున్నారు కస్టమర్స్ అసలు? హలో, ఎవరండి మీరు? ఎవరు అంటే హూ? ఓ మీరు షేకింగ్ శేషకుమార్ కదా. అర్థమైపోయిందా? ఇంకెందుకు క్లేషాలు గానీ, నువ్వేనా మసాజ్ చేసేది? అవును, నేనే. కత్తి లాగున్నావు. నిన్ను చూస్తుంటే రోమాలన్నీ నిక్కపరుచుకుంటున్నాయి, గుండె 1000 మైళ్ళ స్పీడ్ తో కొట్టుకుంటుంది. అయ్యో అయ్యో, ఆరిపోయే దీపానికి వెళ్తురు ఎక్కువ అన్నట్టు. రండి మీరు కూర్చోండి ఇక్కడ. ఓకే. ఓ అబ్బా, అవుట్ అవుట్. అప్పుడే అవుట్ ఏంటండి? ఇక్కడ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది, సచిన్ 2 కొట్టి అవుట్ అయ్యింది. అది చెప్తున్నా. ఓ అది పాత మ్యాచే కదా. సరే రామచంద్ర, నాకు పాత అంటే ఇష్టం. ఈ షర్టు పాతది, ప్యాంటు పాతది, కింద చెప్పేది తినవా? సాక్షులు కూడా పాత అని చెప్తానా? అయ్యో, మోహన్ లాల్, మమ్ముట్టి, సురేష్ గోపియో, మీ స్కిట్లు కూడా పాతవే. బాగా కష్టపడి ఇలా వచ్చినట్టున్నారు టీమ్ లీడర్ కి. నేను చాలా కష్టపడి వచ్చా. ఆ చంటిగాడు పోయేటప్పుడు బాబాయ్ బాబాయ్ నువ్వైతే టీమ్ లీడర్ చేస్తావు, ఇంకెవడు చేయలేడు అని ఆ బరువు బాధ్యతలన్నీ నా మీద చేశాడు. లేకపోతే అసలు నేను చేయను. అసలు టీమ్ లీడర్ అంటే ఇష్టం లేదు. అవునా? తొక్కేం కాదు. నేను 7 కొండల కుమ్ముక్కయ్యి చంటిగాడిని బయటికి పంపించాం. మసాజ్ అయిపోయింది, డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ కస్టమర్ ఎవరు వస్తున్నారో? వేణు కదూ? వేణు. అయ్యో, ఐ లైక్ యు సో మచ్. మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి, నయనతార. మీ నోస్ సూపర్, మీ ఫేస్ సూపర్, ఆ లెగ్స్ అయ్యి బాబాయ్ సూపర్, చాలా బాగుంటారు మీరు తెలుసా? వేసిండు కదా గోలీ. రండి, మీకు మసాజ్ చేస్తాను. ఆ బేబే, ఇంతకి ధనరాజు వచ్చాడా? ధనరాజు వస్తున్నాను ఫోన్ చేశాడు, ఇంకా రాలేదు సార్. మై ఎక్కడ సీసీ కెమెరాలు పెడతాడో, ఎక్కడ సెల్ ఫోన్ తో రికార్డ్ చేస్తాడో అర్థం కాదు. నా వల్ల కాదు. ధనరాజు వస్తే మాత్రం నేను వచ్చానని చెప్పకు. ఎవరున్నారు నెక్స్ట్? ఏ, నా మసాజ్ సెంటర్ లో మేకలు పంపించింది ఎవడ్రా? హలో, మేకలు కాదు, నేనే నవ్వే. ధనాదన్ ధనరాజ్ ఇక్కడ. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడులేడులే. మీరు డాన్స్ బాగా చేస్తారు. ఏంటని అంటున్నారు? అది నా మ్యానరిజం. అబ్బో, మీరు మ్యాను, మీకు రిజం కూడానా? అయినా ఇక్కడ గోర్లు కట్ చేయడం లేదండి. నేను గోళ్ళు కట్ చేయించుకోవడానికి రాలేదు, ఈసారి మసాజ్ చేయించుకోవడానికే వచ్చా. ఓ సో స్వీట్, రండి మీకు మసాజ్ చేస్తాను. మీరు ఎందుకు అలా టెన్షన్ పడుతున్నారు? ఏదో రీఎంట్రీ ఇచ్చి స్కిట్ల మీద స్కిట్లు కొడదాం అనుకుంటే ఆ రాఘవ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. అయితే దానికి టెన్షన్ ఎందుకు పడుతున్నారు? పాత రోజుల్లో జ్యోతిష్యం స్కిట్ లో ఒక జోక్ వేసే రాఘవ మీద. జబర్దస్త్కి 6 టీం లీడర్లు కావాలని నిన్ను తీసుకున్నారే తప్ప నీ అవసరం పెద్దగా లేదని. ఇప్పుడు ఆ జోక్ నాకు సెట్ అయ్యేలా ఉంది. అమ్మో, ఏందా సౌండ్? పోలీసులు వస్తున్నా. అయ్యో, పోలీస్ కాదండి. అయ్యో, హలో. మసాజ్ సెంటర్కి వచ్చేటప్పుడు పోలీసుల గురించి భయపడితే ఎలా? వీడు డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చేవాడని డబ్బులు ఇస్తాడో లేదో. ఎవరున్నారు?
రాఘవ గారు నో రాకెట్ రాఘవ స్కిట్లు 3 స్కిట్లు యా సూపర్ అండి, చాలా బాగా చేస్తున్నారు. ఇంతకు ముందు అమ్మాయిలు అంటే సిగ్గుపడేవారు, ఇప్పుడు సిగ్గు లేకుండా అమ్మాయిలు. మసాజ్ చేయి 3 స్కిట్లు. ఎన్ని స్కిట్లు కొట్టింది తెలుసా? 3 స్కిట్లు కొట్టా. యా ఓ సూపర్. రాఘవ గారు రండి, మీకు మసాజ్ చేస్తాను. చేయి గాలి పీల్చుకోండి, వదలండి, పీల్చుకోండి. మీకు టెన్షన్స్ ఏం లేవు కదా? నా లడ్డూల మసాజ్ ఏం చేశాను? నేను గాలి పీల్స్తే వదిలేంటున్నావు, వదిలితే పీల్చేంటున్నావు. నా లడ్డూల మసాజ్. రిలాక్స్. నేను కాదు రిలాక్స్ అవ్వాల్సింది, నువ్వు రిలాక్స్ కావాలి. ఓకే రాఘవ ఇక్కడ 3 స్కిట్లు కొట్టే హ్యాట్రిక్. అవును రాఘవ్ గారు, ఎవరికైనా పెళ్లి చేసుకుంటే కలిసి వస్తుంది, పిల్లల కంటే కలిసి వస్తుంది. మీకేంటి పులిని కలిసాక కలిసి వచ్చింది? నువ్వు మసాజ్ చేస్తున్నావు, నా లడ్డూల మసాజ్ ఇందా. ఇక్కడికి వచ్చిన దానికంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవడం బెస్ట్. నా లడ్డూల మెడిటేషన్. అయ్యో ఏంటో, అందరూ జబర్దస్త్ టీమ్ లీడర్లు అందరూ వచ్చి ఏదేదో చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారబ్బా? అవును, జడ్జెస్ ఎప్పుడు మిమ్మల్ని కామెడీ పెంచండి అంటున్నారు కదా, పెంచొచ్చు కదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? పెంచాం కదా ఆల్రెడీ. చూడండి ఇక్కడ నేను కండలు పెంచాను, జీవన్ జుట్టు పెంచాడు, రాము పొట్ట పెంచాడు. పని పెంచాల్సింది తప్ప అన్ని పెంచాడు. అంటే కామెడీ పెంచాలి ఇప్పుడు? అవును, పని మనం కామెడీ పెంచాలంట. ఓ మోహన్ లాల్, మమ్ముట్టి, గురువాయూరప్పనే ఎన్నడా వీళ్ళు ఎప్పుడు కామెడీ చేస్తారు? అసలు ఈ పుష్పుస్ అందరూ వచ్చాకంటే అసలు మగాడే లేడా? వేర్ ఈజ్ హి? కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా. ఏంటి పక్కన ఇంకో చేరు పెట్టలేదేంటి? రోజా రాదా? అయినా నువ్వేరు ఏంటి? రష్మిని కూడా పక్కన పెట్టారా? నువ్వే యాంకరు, నువ్వే చాలా బాగున్నావు. సార్ నేను డమ్మ డక్క డాలి. డమ్మ డక్క డాలి ఏంటి? కొత్త టీంలా అదిరిపోయలే పేరు. సార్ ఇది జబర్దస్త్ కాదు సార్, దిస్ ఇస్ ద మసాజ్ సెంటర్. ఏ జోక్ లేదు చెప్తున్నా. ఇగో చూడు, నేను ఇష్టపడితే అతిగా ప్రేమిస్తాను, తేడాలు వస్తే ఎరగ కొడతాను చెప్తున్నా. మదర్ ప్రామిస్, దిస్ ఇస్ మసాజ్ సెంటర్. మసాజ్ చేస్తాను రండి. నాకు మసాజ్ ఇష్టం లేదు, అలాంటి కుళ్ళు జోకులు నాకు ఇష్టం ఉండదు. అయ్యో సార్, దిస్ ఇస్ నాట్ ఎ జోక్ సార్. నాకు ఇష్టం ఉండదు, వెళ్ళిపోతున్నా. 1 minute సార్, మీరు నవ్వితే ఒక్క నవ్వు నవ్వితే 1 lakh rupees సార్. ఒక్కసారి మసాజ్ చేయించుకోండి సార్. ఇది మాత్రం కరెక్ట్ చెప్పావు, కానీ నాకు మసాజ్ వెళ్ళిపోతుంది. అయితే 1 minute సార్, ఇదిగోండి బిల్లు. ఏంటి బిల్లా? బిల్ ఏంటి? మీ జబర్దస్త్ వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు సార్, వాళ్ళు బిల్లు పే చేయలేదు, మీరు చేయండి. బిల్లు కట్టమంటే నవ్వుతారేంటి సార్? ఇదిగో నువ్వేం చెప్పావు? నేను ఒక్కసారి నవ్వితే 1,00,000 రూపాయలు అని చెప్పావు. అవును అవునా కదా? నేను 2 సార్లు నవ్వా అంటే 2 లక్షలు. 50,000 నువ్వు తీసుకొని 1,50,000 నాకు ఇచ్చాయి, ఓకేనా? దొంగ నువ్వే కదా, 10 నీళ్ళు కూడా ఇస్తాను. ఇంకా నేను మసాజ్ సెంటర్ బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి. నిజంగా అభి, నీ డాన్స్ పర్ఫార్మెన్స్ వాజ్ లైక్ బంపర్ ఆఫర్ ఇన్ దిస్ లేడీ స్పెషల్ రౌండ్. ఐఎమ్ ష్యూర్ నాగబాబు సార్ అయితే ఓహో ఆహా అని బాగా ఇంప్రెస్ అయ్యారు కదా సార్? చాలా బాగా చేస్తాడు అభి, కండలు తిరిగిన మలయాళీ యువత. సో బాగుంది స్కిట్. రెగ్యులర్ ఫార్మేట్ లో వెళ్ళారు, మిగతా వాళ్ళందరినీ చెప్పుకుంటా. నన్ను ఎందుకు లాగుతావే మధ్యలో? అంటే మీరు చాలా మ్యాచ్ ఉమెన్ సార్, మిమ్మల్ని చూస్తుంటే అందరికి సూపర్ గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. మసాజ్ సెంటర్ అనగానే ఎలాంటి గెటప్ తో వస్తావో అనుకున్నా, ఎందుకంటే ఆల్రెడీ వేణు ఒకసారి చేస్తున్నారు. మసాజ్ సెంటర్ పెట్టి సెల్వమణి సార్ గారి పేరు తీసుకొని రెగ్యులర్ గా వస్తారు అన్నట్టు ఏడిపించాడు. సో ఈ రోజు ఏ గెటప్ తో వస్తావా అనుకుంటే ఈ గెటప్ సో చక్కగా ఉంది, మంచి ఎంటర్టైన్.